హెచ్ఎంటీవీ కండక్ట్ చేస్తున్న బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో యాజ్ అ బెస్ట్ జూనియర్ కాలేజెస్ ఇన్ తెలంగాణ అవార్డ్ వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో హౌ డూ యూ ఫీల్ సార్? సో ఇది మా మీద ఒక బాధ్యతగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్లో మేము ఇయర్ కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఇయర్ మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తూ కంటిన్యూస్గా కూడా పేరెంట్కి సాటిస్ఫాక్షన్ కానీ స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ కానీ గోల్గా మనం క్రియేట్ చేస్తూ ఉంటున్నాం. సో ఇలాంటి అవార్డ్స్ అనేది మా మీద బాధ్యతను ఇంకా పెంచుతాయి. సో ఎవ్రీడే కూడా మా క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ బెటర్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక కావచ్చు, స్టడీ మెటీరియల్ కావచ్చు, డెవలప్ చేయడానికి ఇలాంటి అవార్డ్స్ అనేటటువంటి బాధ్యతను పెంచే విధంగా మేము భావిస్తాం. రైట్ సార్, ఎడ్యుకేషన్ అంటేనే ఇట్స్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీ పర్సన్. సో మరి ఇంత సక్సెస్కి రావడానికి గల ఒక సీక్రెట్ ఉంటుంది కదా, లైక్ వాట్? సో మేము రెసిడెన్స్లో ఆల్వేస్ కూడా స్టూడెంట్కి ఏం కావాలి, మారుతున్న పద్ధతులకు అనుగుణంగా, మారుతున్న కాంపిటీషన్కి అనుగుణంగా కూడా ఎప్పటికప్పుడు కోర్సెస్ని రీడిజైన్ చేసుకోవడం, నేషనల్ లెవెల్లో కూడా కాంపిటీషన్ ఫేస్ చేయాలి అన్నప్పుడు ఒక స్టూడెంట్ దానికి తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేయడం, దాన్ని రెడీ చేయడం కానివ్వండి, దానికి కావాల్సిన స్టడీ మెటీరియల్, బెస్ట్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం, బెస్ట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం అనేటటువంటిదే మాకు సక్సెస్ సీక్రెట్ లాగా నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అది ఎడ్యుకేషన్లో ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక చేంజెస్ వస్తూనే ఉంటాయి. ఇయర్ కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా మనం మార్పులు చేసుకుంటూ ఎప్పటికప్పుడు కరికులం అప్డేట్ చేసుకుంటేనే స్టూడెంట్ ఒక విన్నర్గా నిలబెట్టగలుగుతాం. మనం యాజ్ ఏ ఆర్గనైజేషన్గా కూడా విన్నర్గా నిలబడగలుగుతాం. రైట్ సార్. సో నెక్స్ట్ హౌ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? సో మేము ఇప్పటివరకు మేము దీన్ని బాధ్యతగానే పరిగణించాము. గోయింగ్ ఫార్వర్డ్ కూడా దీన్ని ఒక బాధ్యతగానే తీసుకుంటాము. ఎందుకనంటే మేము ప్రతి పేరెంట్, మా దగ్గర జాయిన్ అయినటువంటి ప్రతి పేరెంట్కి, ప్రతి స్టూడెంట్కి కూడా ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఆ కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎవ్రీడే కూడా వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తూ ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోర్ సక్సెస్ టు యూ. థ్యాంక్ యూ.